అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గానే ఒక విషయాన్ని మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఉన్నత విద్యకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నాము అంటే, పావల వడ్డీ అనేది బ్యాంకులో ఇస్తారు, కానీ ఈ పావల వడ్డీ కూడా లేకుండా మొత్తానికి 0% ఎటువంటి వడ్డీ లేకుండా కూడా రుణాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది మన ప్రభుత్వం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? దీంట్లో ఏమన్నా క్యాష్ కానీ వేరేదేదైనా చూస్తున్నారా? ఇవన్నిటిని కాస్త క్లుప్తంగా వివరించండి సార్. కూటమి ప్రభుత్వం విద్యకు వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తుందని చూసుకున్నట్టయితే ఈ గత 5-6 నెలల నుంచి చూసుకున్నట్టయితే చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రైమరీ విద్య నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత విద్య వరకు కూడా ఏ విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే మాట. పేద వర్గాలు కానీ మధ్యతరగతి వర్గాలు ఎవరికైనా మీరు ఆస్తులు సంపాదించినా సంపాదించకపోయినా మీ పిల్లల్ని చదివించండి అనే కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ఏదైతే లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్నారో ప్రాథమిక విద్యపై దృష్టి సారించి ప్రాథమిక విద్యలో ప్రైవేటు కళాశాలలకు మళ్తున్న విద్యార్థుల్ని ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించాలనే దాని మీద స్కీమ్ ద్వారా తీసుకొస్తూ దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఒకేసారి కాకపోయినా మెల్లమెల్లగా అది ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు మళ్ళీ అవకాశానికి కల్పించి ఒక వేదిక అయితే రూపకల్పన చేయడం జరిగింది. సరే, ఈరోజే అన్ని ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మొత్తం వస్తారంటే రాకపోవచ్చు, కానీ ఒక పాజిటివ్నెస్ అంటే ఒక పబ్లిక్ ఒక ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారంటే ఒకటి ప్రిస్టేజ్, 2 పక్కవాడిని చూసి పక్కింటి వాళ్ళు పంపిస్తారు, మనం కూడా పంపించాలి. మనం పంపించకపోతే మన పిల్లలు వెనుకబడిపోతారేమో, మన పిల్లలకు ఇంగ్లీష్ రాదేమో, వాళ్ళ ముందు మనం చిన్నగా తనం ఉంటుందేమో, ఈ విధంగా అటు వెళ్ళారు. అటు నుంచి ఇటు తీసుకురావాలంటే అదే ఇక్కడ విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించినట్టయితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఓ ప్రైవేటు అంటే ఖర్చు లేకుండానే ఫ్రీగా మంచి విద్య అందుతుంది, మనం ఎందుకు డబ్బులు కట్టి ఈ విద్యను అందుకోవాలి, ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఉండరు, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా క్వాలిఫైడ్ టీచర్లే ఉంటారు, వాళ్ళకు చాలా ఉడపోతల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక మలుపును తిప్పే అవకాశాన్ని ఇప్పుడు స్వీకరించడం జరిగింది. దాని ద్వారా ఒక గుణాత్మకమైన మార్పు ఈ రోజు రాకపోయినా మెల్లమెల్లగా వచ్చే అవకాశం ఉంది, స్టెప్ బై స్టెప్ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రాథమిక విద్య తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక ఇంటర్మీడియట్ విద్య తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా 10th వరకు ఒక పాటు, 10th తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అది విద్యార్థి యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు అంటే ఇంటర్ అనేది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చు. వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్స్ వైపు వెళ్తారా, మ్యాథమెటిక్స్ వైపు వెళ్తారా, లేకపోతే సోషల్ సైన్సెస్ వెళ్తారా, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకుండే నాలెడ్జ్, వాళ్ళకుండే అభిరుచిని బట్టి వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి డిసైడింగ్ అయిపోతుంది టెక్నికల్ సైడ్ వెళ్ళాలన్నా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని. ఈ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సమస్యలు ఏంటంటే వాళ్ళకు ఉన్నత విద్య అభ్యసించడానికి వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకు అన్ని కళాశాలలు ప్రభుత్వం ఆయాంలో లేని పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య కూడా ఇటీవలి కాలంలో మనకు చాలా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు దాదాపు 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతున్న సందర్భంగా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. 20-30 లక్షలు బ్యాంకులు లోన్లు ఇస్తున్నప్పటికీ ఆ లోను కొంత ఆర్థిక భారంగా కనిపిస్తుంది. వడ్డీ 75 పైసలు, 1 రూపీ వడ్డీ వస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళకు 25 పైసల వడ్డీని ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కొంత సహకరిస్తుంది. కానీ ఆ కేంద్ర ప్రభుత్వం సహకరించేది దేశవ్యాప్తంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కొంత వైట్ రేషన్ కార్డో లేకపోతే బిలో పావర్టీ లైనో ఇలాంటి వాళ్ళకే వర్తింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది అంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది, మధ్యతరగతి వర్గాల వాళ్ళు చాలామంది కూడా కొంత బీద స్థితిలోనే ఉంటారు. అందరికీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు చిన్న జీతాలే ఉంటాయి, కానీ వాళ్ళకు వైట్ రేషన్ కార్డు అర్హత ఉండదు. దానికి కారణం ఏంటంటే చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైనా వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం అన్నప్పుడు వాళ్ళకు ఉండదు. ఇలాంటి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటన మనం ఒకసారి గమనించినట్టయితే వడ్డీ లేని రుణాలు
అందరికీ వర్తింపచేస్తామని చెప్పండి. ఎందుకంటే ఎవరు చదువుకుంటే వాళ్ళు అందులో క్యాస్ట్ కానీ క్రీడ్ కానీ జెండర్ కానీ ఏది లేకుండా అందరికీ మేము ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళందరికీ కూడా ఈ పథకం అమలు చేస్తాము. ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకు మేము రుణాలు ఇస్తాము. దాంతోపాటు ఏం చేశారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రుణాలను దీనికి అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వానికి 25 పైసల వడ్డీ మేమే కడతాము, కట్టి దీన్ని ఇంకా విస్తరిస్తాం. దీని ద్వారా చదువుకునే వాళ్ళ సంఖ్యను పెంచుతాము. విదేశాలకు కానీ ఇతర వర్గాలకు ఇతర దేశాలకు ఎటు వెళ్ళినా వాళ్ళకు చదువుకునే అవకాశాలను కల్పిస్తామని చెప్పడం ద్వారా చాలామంది విద్యార్థులు ఇప్పుడు హాయిగా రేషన్ కార్డు ఉందా, ఏది ఉందా, అది ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. అక్కడ యూనివర్సిటీలో ఫీజు ఎంత ఉంది, ఆ యూనివర్సిటీ ఫీజుకి తగ్గట్టు ఇక్కడ కొటేషన్ తెప్పిస్తే గవర్నమెంట్ నుంచి బ్యాంకుకు వీళ్ళు లేఖ రాస్తారు, దాని ద్వారా వెళ్ళిపోతుంది. దీనికి కూడా మళ్ళీ పరిధి పెట్టడం జరిగింది. 14 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ 14 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాన్ని వీళ్ళు పొందగలుగుతారు. ఈలోపు వాళ్ళు సెటిల్ కూడా అవుతారు. కొంతవరకు ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఒకసారి బలోపేతం అయిన తర్వాత దీని ద్వారా నేను లబ్ధి పొందాను అని అనుకున్న విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగం పొందిన తర్వాత ఖచ్చితంగా నేను ఈ రీపేమెంట్ చేసినట్టయితే నా తర్వాత వాళ్ళకు కూడా ఇది అందే అవకాశం ఉంటుందని ఒక సామాజిక బాధ్యత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం లిమిట్ ఎంత ఉంది సార్? అంటే ఎన్ని సంవత్సరాలలోపు కట్టాలని ఏమన్నా పెట్టారా సార్? 14 ఇయర్స్ తర్వాత నుంచి రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లోపల వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 14 ఇయర్స్ వరకు పెట్టే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇంకా విధి విధానాలు రాకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 14 ఇయర్స్ మేము డ్యూరేషన్ పీరియడ్ ఇస్తున్నాం. మేమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటిని కూడా అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 25 పైసల వడ్డీని మేమే చెల్లిస్తాం. దాంతోపాటు అదనంగా మరికొంతమందికి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు ఇక దానికి ఏం లిమిటేషన్స్ లేవు. ఎవరు ఉన్నత విద్య వెళ్తానంటే వాళ్ళందరికీ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పూర్తి స్థాయిలో విద్యను అందించే విధంగా ఒక పథకాన్ని తీసుకురావడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని చెప్పొచ్చు. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా రేషన్ కార్డుతో సంబంధం లేదండి, ఎవరైనా సరే ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చేస్తారు. ఎవరైనా వెళ్ళచ్చు. అతను చెప్పిందంటే ఉన్నత విద్య అభ్యసించడానికి ఎవరు వెళ్ళినా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రుణం లేని వడ్డీలు ఇస్తామని చెప్పడం ద్వారా అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు కొంత అక్కడ అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ పెట్టిన వలన అవినీతి ఎక్కువ అవుతుంటుంది. రిస్ట్రిక్షన్స్ పెడితే కొంతమంది అంటే ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఏం చేస్తారంటే అర్హత సాధించడానికి అక్రమ మార్గాల్లో రేషన్ కార్డు సాధించడము, లేకపోతే బ్యాంకుల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదో లంచాల రూపంలో ఇచ్చి చేయడము ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోతే లంచాలు కూడా తీసుకునే అవకాశం లేదు. రేషన్ కార్డు కోసమో లేదంటే బ్యాంకు మేనేజర్లతో మాట్లాడుకొని నా శాంక్షన్ చేయి, నా చూడనట్టు ఇలాంటి అవకాశాలు ఏం కనిపించవు. అందరికీ ఎవరు అప్లై చేస్తే వాళ్ళకు అక్కడి నుంచి శాంక్షన్ లెటర్ తెచ్చేసుకుంటే ఆ కాలేజీ నుంచి పర్మిషన్ వచ్చినట్టయితే దానికి సంబంధించి, ఎందుకంటే ఆ డబ్బులు వీళ్ళ చేతికి కూడా రావు. వీళ్ళ చేతికి కూడా రావడం మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా లేదు. వీళ్ళు ఇచ్చే డబ్బులు కూడా డైరెక్ట్గా ఎక్కడ చదువుకుంటారో వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి. అది కూడా ఒకేసారి ఇన్స్టాల్మెంట్ 3-4 వాళ్ళకు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా, సెమిస్టర్ సిస్టమ్ లాగా ఉంటాయి కదా. ఫస్ట్ సెమిస్టర్ ఎంత పే చేయాలి, సెకండ్ సెమిస్టర్ ఎంత, ఈ 4 ఇయర్స్ ఎంత పే చేయాలి, వాళ్ళు ఒకవేళ 6 ఇయర్స్ చదువుతాయి. ఇదంతా కూడా పూర్తిగా బ్యాంకుల నుంచి కాలేజీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాలేజీ వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది, బ్యాంకులలో మోసం చేసే అవకాశం ఉండదు, మన విద్యార్థి చేతికి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇది ఎవరైతే ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న విద్యార్థులందరికీ ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పొచ్చు. మరి దీనివల్ల ప్రభుత్వానికి భారంగా అనిపించదా సార్ మరి వడ్డీ లేకుండా? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే కొన్ని భారమైన విషయాలైనా విద్యార్థుల పైన, అగ్రికల్చర్ పైన, రైతుల పైన పెట్టుబడి ఆదాయంగా వనరుగానే మారుస్తారు. దేనికంటే వీళ్ళు ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసిరనుకో, విదేశాల్లో ఉద్యోగాలు చేసిరనుకో, ఆ వచ్చిన డబ్బును బ్యాంకులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇండియాకి పంపినట్టయితే దానివల్ల ట్యాక్సులు వస్తాయి, జీడిపి రేటు పెరుగుతుంది, ఇన్కమ్ వస్తుంటుంది. ఇవన్నీ కూడా అంటే మొదట పెట్టుబడి పెట్టినప్పుడు మనం ఏ పని చేసినా మొదట పెట్టుబడి పెట్టిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఇది పెడుతున్న పెట్టుబడి విద్యార్థుల మీద ఒక పెట్టుబడి అనుకోవాలి. రిటర్న్స్ ఒక 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు వస్తుంటాయి. ఎప్పుడైనా షార్ట్ టైం రిటర్న్స్, లాంగ్ టైం రిటర్న్స్ అని ఉంటాయి. ఒక ప్రాజెక్టు కట్టిన ఒక ప్రాజెక్టుకు 1000 కోట్ల డబ్బులు అవుతాయి, కానీ దానివల్ల ఎన్ని వేల కుటుంబాలు బతుకుతాయి, ఎన్ని వేల కుటుంబాలకు ఒక జీవనోపాధి కలుగుతుంది, ఎంతమంది రైతులు దానివల్ల లబ్ధి పొందారు అని ఆలోచించినప్పుడు అదొక
అదొక ఇన్వెస్ట్మెంట్, అది శాశ్వతంగా ఉండే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి. ఇలా ఒక రోడ్ వేసారు, రోడ్ వేసినప్పుడు అది చాలామంది ఆ రోడ్ల మీద ప్రయాణిస్తారు, దానివల్ల వాహనాలు వెళ్తుంటాయి, వాహన ట్యాక్స్ వస్తుంటుంది, కొత్త వాహనాలు వస్తుంటాయి. ఇవన్నీ పక్కన కొత్త రోడ్ వేసినప్పుడు పక్కన కొంత జీవనోపాధి, టీ స్టాల్స్ లేకపోతే వేరే హోటల్లో ఇట్లాంటివి వస్తుంటాయి. అంటే వాళ్ళకి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా కాకుండా దాన్ని మనం అక్కడ ఖర్చు పెట్టినప్పుడు రిటర్న్స్ 2 ఇయర్స్కా 3 ఇయర్స్కా 4 ఇయర్స్కా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల మీద పెట్టే ప్రతి ఖర్చు కూడా అదొక పెట్టుబడి నుంచి రిటర్న్స్ వస్తాయని దాంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.